పర్పస్ ఆఫ్ లివింగ్ అనేది మనం పెట్టుకోవాలా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్? ఖచ్చితంగా డెత్ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక్కసారి మనల్ని చూసి యా ఏం బతికాడరా వీడు, అసలు వీడి లైఫ్కి ఒక మీనింగ్ ఉందని చెప్పుకోలేకుండా చనిపోయిన తర్వాత నిజమైన బ్రతకడం అంటే తెలుసా, బ్రతికినంత కాలం ఎలా బ్రతికామనేది కాదు, చనిపోయిన తర్వాత ఎలా బ్రతికామనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ మీకేమైనా పిచ్చా, చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతారు? నేను చెప్తాగా, అబ్దుల్ కలాం గారు బ్రతుకున్నారా, చనిపోయారా మేము? కానీ ఇప్పటికీ అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, స్వామి వివేకానంద గారు, మీరు నేను పుట్టకముందే ఆయన లేరు ఈ భూప్రపంచం మీద, కానీ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. భగత్ సింగ్ గారి గురించి, ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే బ్రతికినంత కాలం బ్రతకడం కాదు, చనిపోయాక కూడా వేరే వాళ్ళ ఆలోచనలో బ్రతికుండడం నిజమైన గొప్పతనం. మేము ఈరోజు పర్పస్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి తెలుసా, నేను ఏ కారులో తిరిగాను, నేను ఏ బంగ్లాలో ఉంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు. రేపటి రోజున నేను చనిపోయాక ఎంతమంది ఆలోచనలో నేను బ్రతికుండాలంటే ఇప్పుడు నేను ఆ పర్పస్ క్రియేట్ చేసుకోకపోతే, నాకు ఎప్పటికీ ఇష్టం ఏంటంటే మనం ఉన్నంతకాలం బ్రతకడం కాదు, రేపటి రోజున చనిపోయాక వాడు నిజంగా మంచి పని చేశాడు అసలు ఇంత గొప్పగా అనేది క్రియేట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను బ్రతికేది దేనికోసం తెలుసా, చనిపోయిన తర్వాత కూడా ఒక మంచి వాల్యూ అడిషన్ నా గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను బ్రతికేదాన్ని నేను పర్పస్ క్రియేట్ చేసుకున్నాను. అందుకే ముందు ఇలా కూర్చోన్నాను. ఆ పర్పసే లేకుండా ఉంటే ఇప్పటికి ఏదో